మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సక్కదానాల ఇద్దరు పిల్లలు చంపి తల్లి కూడా చచ్చిపోయిందిలా. మరి తల్లి ఏమెక్కడికి చచ్చింది, పిల్లలు ఏమెక్కడికి చంపింది? ఒక 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. బీబీ నగర్ దగ్గరనంట, అదేదో ఊరు గొల్లగూడమే అనలా లేదా గొల్లగూడమే. బీబీ నగర్ దగ్గర గొల్లగూడెం అంట. మేకల మహేష్ అంటోనికి 2020లో ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిరంట. ఈ అమ్మాయి పేరు వచ్చేసాము ఐశ్వర్య, 25 ఏళ్ళు ఉంటుంది. ఈ మహేష్ అంటోడంట రైల్వేలో పనిచేస్తారంట. రైల్వేలో పనిచేస్తారంటే ఇది గవర్నమెంట్ కొలువు అనుకొని మరి మంచి చేస్తారు అనుకొని ఇంటికి పిల్లలు ఇచ్చిరంట. అయితే 2020లో ఆ పెళ్లి అయితే ఒక 3 ఏళ్ళ తర్వాత కాను పందిందంట. ఒక బిడ్డ పుట్టింది ఫస్ట్. ఆ బిడ్డ పేరు ఏ పేరు? ఝాన్సీ. ఆ బిడ్డే. ఆ తర్వాత మళ్ళీ ఒక కొడుకు. ఆ పిల్లగానికి 10 నెలలే, 2 ఏళ్ళ బిడ్డే, 10 నెలల కొడుకు. అయితే ఈయనకి ఇప్పుడు అనుమానం వచ్చిందట. పాడైపోను అనుమానం వచ్చి, నువ్వు ఓలుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇక నీకు నాకు పొంతన గుర్తలేదు, నీ అంతలు నువ్వు నా అంతలు నువ్వు అని ఈ అమ్మాయిని ఈ ఐశ్వర్య అనేమని బాగా టార్చర్ పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా కానీ సరిగా మాట్లాడతలేంట. ఏ భార్యకైనా ఏ భర్తకైనా ఇంట్లో భార్య భర్తలు మంచిగా మాట్లాడుకోకుంటే ఇక అదంతా సిరాకు మామూలుగా ఉండదు. అయితే పిల్లల్ని మందలియాడు, పిల్లల మందలియాడు. వాడు మాత్రం ఎంతసేపటికి నువ్వు ఇలా అంతోటి మాట్లాడినావా, ఈయనతోటి మాట్లాడినావా, ఆడిపోయినావా, ఈడిపోయినావా అని ఈ అమ్మాయిని ఒకటే టార్చర్ పెడతా ఉంటాడంట. ఈయన టార్చర్ నాశనం అయిపోయి నేను భరించలేను అనుకోని బిడ్డను తీసుకుందంట. అప్పటికి కొడుకు పుట్టలే. ఇంకా బిడ్డను తీసుకుంది. కడుపులో కొడుకే ఉన్నాడు. అప్పుడు డెలివరీ ఏమంటారు ప్రెగ్నెన్సీ తోటి ఉందంట. ఇక నా వల్ల కాదు అనుకొని తల్లిగారింటికి యమలకొండకు వచ్చిందంట. యమలకొండ దగ్గర ఏదో ఊరంట. అయితే యమలకొండకు వచ్చింది. యమలకొండకు వచ్చినాక ఇక 10 నెలల తర్వాత మళ్ళీ కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినంటే మళ్ళీ జనాలు పరిశాన్ అవుతారు. ఎందుకంటే ఆమె వస్తప్పుడే ప్రెగ్నెన్సీ తోటి వచ్చింది. బిడ్డను చూస్తలేడు, నన్ను చూస్తలేడు. నాకు ఆల్రెడీ నేను గర్భం దాల్చిన, మళ్ళీ ఈ పొరగాడ పుడితే ఈయన కూడా చూసేకాలం లేదనుకొని ఏం చేసింది, తల్లిదండ్రులకు చెప్పి తల్లిదండ్రుల దగ్గరనే ఉంటుంది. ఇక్కడనే డెలివరీ అయింది. ఇప్పుడు కొడుకు పుట్టి కూడా 10 నెలల ఫోన్ చేసిరంట. ఈ ఎవరు ఈ మేకల మహేష్ అంటోరికి ఫోన్ చేసి, అయ్యా అత్తగారు ఫోన్ చేసి, అల్లుడా నీకు కొడుకు పుట్టిండు, వచ్చి చూసిపోదురా బిడ్డ అని అన్నారట. నేను రానాడికి, నా కొడుకు కాదాడు, నాకు ఆడు పుట్టలేదు, నీ బిడ్డే ఈ పని చేసింది ఆ పని చేసింది అని అత్త మామలని భార్యని ఇక సూటిపోటి మాటలు అని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండట. మయ్యగాని రాయ్యా మమ్మగాని రాయ్యా చూసుకొని పోదురా అంటే ఏనాడు కూడా రాలేదంట. రాకపోయేసరికి ఈ మధ్య కాలంలో ఏం చేసిరంట, ఇక కొత్త సర్పంచ్లు అయ్యారు కదా, ఆ సర్పంచ్ని వాళ్ళని తీసుకొని పోయి మాట్లాడిపించి బిడ్డని కొడుకుని భార్యని అందరిని తీసుకొని పోయి ఇక ఇంట్లో తోలిరంట. ఇంట్లో తోలి ఇక తప్పలేదు ఏం లేదు కానీ ఏదో కలిసిపోయి మీకు ఏదో చిన్నపాటి అనుమానం వచ్చింది. ఇక కాపురం అన్నప్పుడు చాలా రకాల గిసోంటి వస్తాయి, అవన్నీ ఏమి లేవు బిడ్డ, నీ అంతలో నువ్వు ఉండు, ఆయన అంతలో ఉంటారు, మంచిగా మళ్ళీ కలిసి బతుకురు అని చెప్పి ఏదో బుద్ధిమాట చెప్పి వెళ్ళి వచ్చిరంట. వెళ్ళి రాగానే పొద్దుగాంగా ఇంట్లోకి పోయిందంట. ఈమె ఓలి ఐశ్వర్య అంటే ఆమె ఇంట్లోకి పోయింది. బుక్కడి తిని పండుకున్నదంట. మరి భర్త ఉండాలి కదా, మరి ఈడెక్కడ పోయిండో, భర్త దగ్గర లేడు. ఏం చేసింది, తెల్లారు లేస్తారకాల అత్తమామ లేచినాడు. అత్తమామ లేచి ఇగో భంగి అత్తమామ ఎప్పుడో లేచినట్ట కానీ వీళ్ళు ఇంకా లేస్తలేరంట. అరే పిల్లలు వేస్తలేదా, పిల్లగాళ్ళు వేస్తలేరా, పోరులు వేస్తారు, పొరగాళ్ళు వేస్తాడు, ఊళ్ళు వేస్తాడు ఏం కదా అనుకొని చిన్న దర్వాజ తీసిరంట. దర్వాజ తీస్తారకాల 2 పిల్లలు చచ్చిపోయారంట. ఈమె మాత్రం ప్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయిందంట. 2 పిల్లలు చచ్చిపోయారు, ఈమె చచ్చిపోయింది. సూసైడ్ నోట్ రాసి పెట్టిందంట. నాయనా నేను బతకలే, నీ బతుకు. ఈడు ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తున్నాడు. అంటే ఇవాళ పంపించిన పెద్ద మనుషులు పంపించినాక కూడా మళ్ళీ అనుమానిస్తూనే ఉన్నాడు. ఈడు ఈ మహేష్ అనేటోడు మళ్ళీ అనుమానిస్తూనే ఉన్నాడు. అనుమానిస్తుంటే ఈ అనుమానంతో నేను బతకలేను నాయన, ఇటువంటి బతుకు నాకు అవసరమే లేదు. ఒకవేళ నేను పోతే నా పిల్లలు ఆగమవుతారు. ఎంతసేపటికి నా కొడుకు నాకు పుట్టలేదనే, బిడ్డ నాకు పుట్టలేదనే, మరి ఇక ఈ లోనికి పుట్టినట్టు చెప్పి ఇక నా పిల్లలు నాయమడే కొనబోతున్న ఆయన, నన్ను మన్నించిన ఆయన, అమ్మ నాయన నన్ను క్షమించురి అని లెటర్ రాసి పిల్లగాని ఊపిరాడకుండా, అంటే మరి గొంతు పిసికిందా లేకపోతే ఏమన్నా మెత్తాటం పెట్టిందా ఎట్నో కానీ ఫస్ట్ పిల్లగాని ఇద్దరిని 2 నెలల పాపని 10 నెలల బాబుని ఇద్దరిని చంపినాక తాను కూడా ప్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయింది. కథం సూసైడ్ నోటు దొరికిందట. ఇగో ఏమని రాసింది, తండ్రికి లెటర్ రాసింది. రేగు చెట్టు కింద బొందబెట్టు డాడీ అని చెప్పింది. ఐశ్వర్య తన స్వగ్రామంలో వేములకొండలోని తన బావి వద్ద రేగి చెట్టు కింద బొందబెట్టు డాడీ అంటూ సూసైడ్ నోట్లో తన తండ్రిని వేడుకుంది. వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేసిన మహేష్తో పాటు అత్తమామ ఆడబిడ్డలే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నది. అత్త మామ మొగడు, సరే మొగడు అంటే పుస్తకట్టిన మొగడు, అత్త మామ ఆ మొగడికి అన్నారు కాబట్టి అత్త మామ. ఈ ఆడబిడ్డలు ఇంటికి ఇస్తే పోయేటివి ఏమెక్కడికి ఇంట ఉంటుండొచ్చు నాకు అర్థం కాదు. కానీ
ఒకవేళ పెళ్లి కాకుంటే మీ పని మీరు చదువుకోవాలి, మీరు చదువుకొని మీ బాధ మీరు పడాలి. ఆడబిడ్డల పోరు ఉండే, అత్తమామ పోరు ఉండే, కట్టుకున్న మొగని పోరు ఉండే. ఇక యాడికెళ్ళి బతారు చెప్పురు. ఇక ఒక లంగ అయితే ఓడు మంచోడు అయితే గట్ట కాదు గిట్ట అని చెప్తారు. మొత్తం ఇంటి లాదు మొత్తము మీద పడితే మరి ఎట్ట బతారు? ఇక ఎట్ట బతారు చెప్పురి. ఆ అమ్మాయి ఇప్పుడు చచ్చిపోయిన ఐశ్వర్య ఎంత క్షోభ అనుభవించిందో. అత్తమామ చక్కగా లేరా, ఆడబిడ్డలు చక్కగా లేరా, చేసుకున్న మొగడు చక్కగా లేకపోయా. ఎంతసేపటికి ఆయన పోరగాని చూస్తలేడు, ఇట్లా పట్టుకుంటలేడంట. పట్టుకుంటే అమ్మాయి నాకు పుట్టిన పుట్టలేదు, నేను పట్టుకోను ఆయన్ని. మరి గంత అనుమానం ఉన్నోళ్ళు పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి? లేదు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఈ పిల్లలు నాకు పుట్టలేదని డౌట్ వచ్చింది అనుకో, పోయి డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటామే సన్నాసి కూడా ఉంటే. డిఎన్ఏ టెస్ట్ చేసుకొని మరి ఇది ఎక్కడిది రమ్మని నాది కాదు అనుకోవచ్చు కదా. గసంటలేదు. ఎంతసేపటికి ఇబ్బంది పెట్టి ఆమె సచ్చిన దాకా తీసుకొచ్చారు. అత్తమామ ఆడబిడ్డలే ఆత్మహత్య కారణం అంటూ పేర్కొంది. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదని లెటర్ రాసిందట. నా 2 పిల్లల మీద ప్రమాణం, నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై అనుమానం ఉంటే నా కుమారుడి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకొని పరీక్ష చేసుకొని చూడమని చెప్పిందట. ఇక ఇంతకంటే ఏం చెప్తా చెప్పురు. ఇక ఎట్ట చెప్తుంది ఆడి మనిషి? అరే ఓ సన్నాసి, నీకు ఉట్టలేదనే డౌట్ నీకు ఉంటే పోయి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొచ్చుకోరా మజా. కానీ నీకు తెలుస్తుంది కదా, నీకు పుట్టిండా మందికి పుట్టిండా అనేది తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అని లెటర్లో రాసిందంట. ఇంకా డిఎన్ఏ టెస్ట్ పరీక్ష చేసుకొని చూడాలి అని భర్త మహేష్కు సవాల్ చేసింది. అక్రమ సంబంధం అంటగట్టి రోజు టార్చర్ పెడుతుండు డాడీ, నాలో ఓపిక నశించింది, నా పిల్లలు నాతోనే తీసుకుపోతున్నా, క్షమించు డాడీ అమ్మ అంటూ ఐశ్వర్య మానసిక శోభతో రాసుకున్న 4 పేజీల సూసైడ్ నోటు వివరాలు తెలిపింది. ఆ లేఖలో పలువురిని మామూలుగా లెటర్ చూడంగానే చాలా మంది ఏడుస్తుంటారు, తుడుస్తుంటారు, అదొక భాగంగానే అమ్మాయి క్లియర్గా చెప్పింది. అరే ఓ మహేష్ అంటున్నాడు సన్నాసి, నీకు ఉట్టలేదని నువ్వు అంటున్నావు కదా, పోయి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోపోరా. డిఎన్ఏ టెస్ట్లో ఏమైనా పొరపాటు ఉంటే నువ్వు అనుమానించు. నా పిల్లల మీద ఒట్టు, నేను కన్నా పిల్లల మీద ఒట్టు, నన్ను కన్నా నా తల్లిదండ్రుల మీద ఒట్టు. ఇంకా ఏం చేయాలి చెప్పురిగా. అనుమానమే పాత రోగం. ఏ రోగానికైనా మందు ఉంటుంది కానీ అనుమానానికి మాత్రం రోగం ఉండదు, మందు ఉండనే ఉండదు. మరి గిసంటే అనుమానం పెట్టుకున్నాక ఎట్టపాడవుతుంది. 25 ఏళ్ళ అమ్మాయికి, 25 ఏళ్ళ అమ్మాయి అంటే చిన్న అమ్మాయి అని అడిగారు. 2020లో పెళ్ళి అయింది అంటే 5 ఏళ్ళ పెళ్ళి అయ్యి, 5 ఏళ్ళ పెళ్ళి అయితే ఆల్రెడీ 2 ఏళ్ళ పిల్లలు కాలే, 3 ఏళ్ళకో ఏమయ్యారు, బిడ్డ పుట్టింది. బిడ్డకు 2 ఏళ్ళు, పోరగానికి 10 ఏళ్ళు. కనీసం పోరగాడు పుడితే అటెంకల పోయి కన్ను పెట్టి ఇట్లా చూసి అయ్యో నా కొడుక నా బిడ్డ అని కూడా చూడకుంటే ఏ మనిషి అయినా కానీ ఏ తల్లి అయినా కానీ ఎంత బాధపడుతుందో చెప్పురి. గిసవంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. మరి ఏమెక్కడ చేసుకుంటారా నాయన పెళ్ళిళ్ళు? మీరు నాకు అర్థం కాదు. అనుమానం ఉందనుకో, నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయి అని వెనకేసుకురావాలి కదా. ఒకవేళ అమ్మాయి తప్పు చేసింది అనుకో, టెస్ట్ చేయించుకోకుండా పోయి టెస్ట్ చేయించుకోవాలి. నీకు అంత అనుమానం ఉంటే, అనుమానం ఉంటే జీవితాలు నడుస్తున్నాయా? కాపురాలు నడుస్తాయా? నడవై ఈ లెక్కనే అనుకుంటే ఇక దేశంలో మరి ఈ పిల్లలు పుట్టారు, ఈ పెళ్ళిళ్ళు కావు, ఈ కావు, ఏ కావు. గిసపోయిన వాళ్ళు ఉన్నాక ఎట ముందర పడుతుంది చెప్పురి. రేగెట్టు కింద బొందబెట్టిన ఆయన అని లెటర్ రాసి మరీ చచ్చిపోయిందామంటే ఎన్ని రకాలుగా అత్యంత ఇబ్బంది పెట్టింది, మావెంత ఇబ్బంది పెట్టిండు, మొగడెంత ఇబ్బంది పెట్టిండు, ఆడబిడ్డలు ఎంత ఇబ్బంది పెట్టిండు. అత్త మామ పత్తలే కూడా వీగిరంట, మొగని కొనవై లోపలేసారు. మరి ఆడబిడ్డలు బిడ్డలు మొత్తం కొనవై లోపలేసుకొని వస్తారు. గిట్ట అయితే ఎట్టపాడైతే చెప్పురిగా. ఇంకోటి ఈమె కూడా ఏది చచ్చిపోయిన ఐశ్వర్య అంటే ఆమె కూడా ఈమె కూడా చాలా తప్పు ఉందా మీరు ఏమని అనుకోరు. కానీ 2 పిల్లలు ఎవరికైనా దానం చేసిపోయినా కానీ సాదుకుందరు కదా నిమ్మలంగా. అదే అమ్మమ్మ ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనాయన కలిసి పెట్టిపోయినా కానీ ఆ పిల్లలు సాదుకుందరు కదా. లంగో దొంగ బతకపోయిన పొరగాలు రేపన్నాడు వాళ్ళకి ఏం పాపం చేసి చెప్పు. అంటే మీ కడుపులో ఉట్టడమే వాళ్ళు చేసిన పాపమా? 2 నెలల పసిగా 2 సంవత్సరాల పాప 10 నెలల పసికందు ఊపిరి ఆడకుండా చేసి చంపుతప్పుడు ఎంత రకాలుగా పిల్లలు ఇబ్బంది పడవచ్చు. ఒక్క సెకండు ఏమంటారు 5-10 సెకండ్లు మనం ముక్కు మూసుకొని నోరు మూసుకుంటే ఊపిరి ఆడక అతలం కుతలం అయిపోతాం. అసలు చచ్చిపోవాలంటే ఎంత ఇబ్బంది పెట్టి ఉండాలి ఆ తల్లికి ఎంత కోపం రావాలి, ఎంత లోపల కుమిలిపోయి చచ్చిపోయేటప్పుడు నేను నా పిల్లలు చంపుతున్నా నేను అని తనకు తెలిసి ఫస్ట్ మరి పిల్లగాని చంపిందో పిల్లని చంపిందో కానీ వాళ్ళని చంపుతుంటప్పుడు ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది చెప్పురి. అమ్మ ఐశ్వర్య నువ్వు సరే నువ్వు చదవని చచ్చిపోవాలని ఫిక్స్ అయినావు. కనీసం ఆ పిల్లల్ని నీ అమ్మనాయనకో లేకపోతే నీ అన్నదమ్ములకో లేదన్నా అనాచరణకో లేదు నీ అంతలో నువ్వు పోయినా కానీ పొరగాలని ఎట్నో ఓలో తీసుకుపోతురా. పిల్లలు లేక కోట్ల మంది ఈ దేశంలో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పిల్లలు పుడతారా అని దావకాన్ల పోయింటి
మళ్ళీ దవాఖాన కాకుండా దేవుళ్ళ పొంటి బాబాల పొంటి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పిల్లలు పుట్టే కాలం లేదు. మీకు చక్కదానంగా బాబు పాప పుట్టిరు. ఆడంటే సన్నాసాన్ని అనుకుందాం ఒకవేళ, మరి నీ అయ్యమ్మ మీద తీసిపెట్టిపోయినా అయిపోవు కదా. అంటే ఏమనుకుందంటే నేనే పోయినాక నా పిల్లల్ని ఓళ్ళు చూస్తారు చెప్పురు. ఇక నా పిల్లల్ని ఓళ్ళు చూస్తారు. 10 నెలల బాబు అంటే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుందో, 2 ఏళ్ళ పాప అంటే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుందో. ఇక నా ప్రేమలు నా ఏమంటారు మంచిది ఏదైనా కానీ నా ఎమ్మటే పోవాలనుకోని ఉద్దేశంతో ఉత్త పుణ్యానికి 2 పిల్లలు చంపి తాను చచ్చిపోయింది. కేవలం ఎందుకు? అనుమానమే వివాహేతర సంబంధం అంటగట్టిండనే. మరి వివాహేతర సంబంధం అంటగట్టింటే మరి ఎవరు ఉన్నాడు అవతలని పేరు కూడా చెప్పాలి కదా. పలానా ఎలిగాడు మలిగాడు పులిగాడు ఉన్నాడు, మరి దాంతో మాట్లాడుతున్నావు. ఒక ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లలో మెసేజ్లు అయితే అడ్డగోలుగా పెట్టేదంట, ఆయనకి నచ్చిన రకంగా పెట్టేదంట. గిస వంటి సైకోగాలు తయారైనాక ఆడపిల్లలు ఎట్టబత్తారు చెప్పురి. ఆడవాళ్ళ దాంట్లో ఉన్నారు, మొగల దాంట్లో ఉన్నారు, తప్పు చేస్తారు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. సరే ఏదో అయింది పోయింది అనుకొని చూసుకుంటూ కాపురాలు చేసుకుంటూ పోతారు చాలా మంది ఉన్నారు దునియా మీద. లేదు గిసోటి అనుమానం వచ్చిందంటే పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష లేదు ఏమి లేదు, ఉత్తగానే ఈయన మీద దాని మీద గొంగట రాలేసి కొడతా అంటే ఎటపాడైతే చెప్పురి. మొత్తానికి మాత్రం 2 పిల్లలు ఈ భార్యాభర్తలకు పుట్టిన పాపానికి ఆ 2 పిల్లలు ఉత్త పుణ్యానికి ఏం అనుభవించకుండా ఏం చూడకుండానే 10 నెలల బాబు 2 ఏళ్ళ పాప 2 చచ్చిపోయారు. ఆమె కూడా చచ్చిపోయింది. ఏడ జరిగింది ఇది? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. గొల్లగూడెం దగ్గరనేమో పొరగాంది, ఒలిగొండనేమో అమ్మాయిది. 2 పొదలు కలిసి 2 బుడ్డ పిల్లల్ని చంపేసారు.